హలో గాయస్, మనకి నిన్న ముంబై ఇండియన్స్కి అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫైడ్ 2 కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ముంబైని చిత్తు చేసింది. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగే. 1 మ్యాన్ షో చేశాడు. దాంట్లో కూడా మరి 87 రన్స్ కొట్టాడు 41 బాల్స్లో. సో దాంట్లో చూసుకుంటే మనకి ఒక 5 4లు 8 6లు కూడా కనిపించినాయి. అయితే ఇదంతా పక్కన పెడితే మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక విజువల్ కనిపించింది, గుర్తుందా? హార్దిక్ పాండ్యా కొంచెం భావోద్వేగానికి గురయ్యాడు. దాని తర్వాత అతను ఒక విజువల్ కూడా కనిపించింది, గ్రౌండ్లో అంతే కూర్చుండిపోయాడు. సో అతను ఓదార్చడానికి ఇటువైపు నుంచి బుమ్రా, దాని తర్వాత అటువైపు నుంచి మార్కస్ టోనీ. సో వీళ్ళిద్దరు కూడా భుజం తట్టి కొంచెం ధైర్యం చెప్పారు. సో ఈ విజువల్స్ అన్నీ మనకు కనిపించినాయి కదా. అయితే మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అతను మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే, మరి ఈ ఓటమికి నేను కూడా ఒక రీజనే. సో నేను ఫీల్డింగ్ సెటప్ చేయడంలో కూడా కొంచెం ఫెయిల్ అయ్యాను. సో దీంట్లో మరి మ్యాచ్ వాళ్ళ కళ్ళే లాగేసుకునేటప్పుడు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో మరి ఈ మ్యాచ్ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి రాజీనామా చేయబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో దీని గురించి ఇంకా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కానీ ఎవరు కూడా మరి అఫీషియల్గా మనకి ఏ అప్డేట్ ఇవ్వలేదు. సో మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రూమర్ అయితే బయటకు వచ్చిందనమాట. సో మరి చూద్దాం, మరి ఇది అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత మాత్రం మనం నమ్మాలి ఇదంతా. సో మరి దీని గురించి మనం మాట్లాడితే హార్దిక్ పాండ్యా మనకి రిటైర్మెంట్ ఇవ్వాలా కెప్టెన్సీకి అంటే, సో నా దృష్టిలో అయితే అవసరం లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు టాప్ 3 టీమ్స్లో నిలబెట్టాడు ముంబై ఇండియన్స్ని. సో లాస్ట్ టైం చూసుకుంటే మరీ దారుణంగా ప్లేయర్స్కి కూడా రాలేదు కదా. సో ఇప్పుడు చూసుకుంటే క్వాలిఫైడ్ 2 వరకు అయినా తీసుకొచ్చాడు. సో మరి దాని తర్వాత నెక్స్ట్ సీజన్లో కూడా అతనే కెప్టెన్గా ఉంటే సో మేబీ ఫైనల్కి తీసుకెళ్ళచ్చు, ఫైనల్లో ట్రోఫీని కొట్టియచ్చు. సో మనకి క్రికెట్లో ఇలాంటివి గెలుపోవడంలో అనేది సహజం కాబట్టి సో మరి అటువంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.